హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు పచ్చిమిరపకాయలతో అంటే గ్రీన్ చిల్లీస్తో మనం పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం మిత్రమా. అయితే కావలసిన పదార్థాలు: శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, పచ్చిమిర్చి పొడుగ్గా ఉన్నటువంటి 6 లేక 8, ఎండుమిర్చి 5, చింతపండు కాస్త, వెల్లుల్లి రెబ్బలు 8, కొత్తిమీర అరకప్పు, మెంతులు పోపు గింజలు 1 స్పూను, నూనె, ఉప్పు తగినంత. ఇక తయారు చేసే విధానం: చిన్న బాణాలిలో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయించి చల్లారాక మసాలా పొడి చేసి పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి అందులో వెల్లుల్లి పొడ్డు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేయించాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర, కరివేపాకును కూడా జత చేయాలి. అంతా దగ్గర అవుతుంటే మసాలా పొడి, చింతపండు, ఉప్పు కలిపి దించాలి. బాగా చల్లారాక మిక్సీలో తిప్పి మెత్తగా చేసుకోవాలి. తర్వాత బాణాలిలో నూనె వేసి పోపు పెట్టి అందులోని ఈ మెత్తటి మిశ్రమాన్ని 2 నిమిషాలు నూనెలో వేయిస్తే పచ్చిమిర్చి పచ్చడి తయారీ. అన్నంలోకి, చపాతీలోకి, ఉప్మాలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మిత్రం. మీరందరూ కూడా చేసి ప్రయత్నించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చిలో కూడా ఎంజైమ్స్ ఉంటాయి కదా, అది కూడా పనిచేస్తుంది. గ్రీన్గా ఉంటుంది కాబట్టి కండకు కూడా మంచిది వీటిలో. కాబట్టి ఒకే రకమైనటువంటి పచ్చడి కాకుండా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పచ్చిమిరప పచ్చడి. మరి ఎండుమిర్చి ఎందుకు వేస్తున్నారు అంటే అది కొంచెం ఎండుమిర్చి కూడా బాగుంటుంది అలా. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా చేస్తారా? ఒకవేళ మీకు కొంచెం తీయగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసినా కూడా పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది మిత్రం. తప్పకుండా చేసి చూసి తిని టేస్ట్ను కొంచెం కామెంట్ బాక్స్లో పెడతారా మిత్రమా అని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.